ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం ధ్యానం చేసుకొని పోవచ్చున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు అంటే దేవుడు 4వ జాములో చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యాలను ఈరోజు మనం ధ్యానం చేసుకొని పోవచ్చున్నాం. ఈ 4వ జాములో మరి దేవుడు మహోన్నత కార్యాలు చేశాడు. ప్రపంచ చరిత్రను మార్చేటువంటి కార్యాలను దేవుడు చేశాడు. కాబట్టి ఇవన్నీ జాగ్రత్తగా వినాలని చెప్పి ప్రభు పేరట మనం చేస్తున్నాను. ఈరోజు అంశం ఏంటంటే 4వ జాములో చేసినటువంటి దేవుని అద్భుతమైన కార్యాలు. సరే, మత్తయి సువార్త 14వ అధ్యాయం 25వ వచనాన్ని చదువుకుని మనం ముందుకు వెళ్దాం. రాత్రి 4వ జామున ఆయన అనగా యేసుక్రీస్తు ప్రభువారు సముద్రం మీద నడుచుట శిష్యులు చూసి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. స్తోత్రం దేవ సర్వోన్నతుడ సర్వాధికారి. ఈ సమయం యొక్క వాక్యం ధ్యానిస్తుండగా మాతో మాట్లాడి మమ్మల్ని అందరిని బలపరచమని, విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ఈ యొక్క 4వ జాము గురించిన అవగాహన, నువ్వు చేసిన అద్భుతాలు ప్రతి వారు గ్రహించి వారి జీవితాన్ని అద్భుతంగా మలుచుకునేట్టు కృప చూపించమని, ఇంతవరకు వారి జీవితంలో జరగని కార్యాలు ఈ వాక్యం వినిచి ఉండగల తండ్రి ప్రతి అద్భుతాన్ని వారు స్వతంత్రించినట్టు కృప చూపించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. జాగ్రత్తగా వినాలి. ఇవి చాలా అద్భుతమైనటువంటి విషయాలు ఇవన్నీ కూడాను. ఇక్కడ మనం 4వ జామునే వేకుజాము అంటాము, ప్రాతకాలం అంటాము, ఉదయకాలం అంటాము, పెందలకడ అంటాము, చీకటితోటే అంటాము, ఇంకా ఇలాగ చాలా పేర్లు ఉన్నాయన్నమాట. తెల్లవారుజాము అంటాము. ఎన్నన్నా కూడా ఇది ఉదయానికి వస్తుంది అన్నమాట 4వ జాము. అసలు ఈ జాములు ఎలాగొచ్చినాయి, అసలే బైబిల్ ప్రకారం రోజు ఎప్పుడు ప్రారంభించబడింది అనేటువంటి ఆలోచన మనం చేసినట్లయితే జాగ్రత్తగా వినాలి. ఒక పెన్ను పుస్తకం పెట్టుకుంటే మీరు ఇవన్నీ రాసుకోకుంటే మంచిది. ఎందుకంటే విని విడిచిపెట్టేస్తాం. నేను చాలా నెమ్మదిగా చెప్తాను, జాగ్రత్తగా వినాలి. జాములు అనేటువంటివి రాత్రికాల సమయంలోనే ఉంటాయి. పగలేముంటుందంటే మనకు తెలుసు, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఇట్లాగా పగల సమయాన్ని మనం విభజిస్తూ వచ్చినాం. రాత్రిని 4 జాములుగా విభజించారు. గతంలో ఈ 4 జాముల గురించి సంపూర్ణమైనటువంటి వివరణ ఇచ్చాను. యూదుల క్యాలెండర్ ప్రకారం రోజు అనేటువంటిది ఈవినింగ్ 6 నుంచి ప్రారంభించబడుతుంది. ప్రతి జాములో మరి 3 గంటలు ఉంటాయి. 4 3 12 గంటలు, అంటే ఉదయం 6 నుంచి సాయంత్రం 6 నుంచి ఉదయం 6 వరకు 4 జాములు. 6 to 9 మొదటి జాము, సాయంత్రం 9 నుంచి 12 వరకు రెండవ జాము, 12 నుంచి 3 వరకు మూడో జాము, 3 గంటల నుంచి 6 గంటల వరకు 4వ జాము, వేకువ జాము అని మనం ధ్యానించుకుంటూ వచ్చిన్నాం. ఇక్కడ మరి అసలు రేయి మొదటి జాము అంటే ఎందుకని ఈవినింగ్ 6 అయింది, అసలు రోజు ఎందుకని ఈవినింగ్ 6 నుంచి ప్రారంభించబడింది, బైబిల్లో ఉన్నదా, బైబిల్లో అసలు రోజు ఎప్పుడు ప్రారంభించబడింది, బైబిల్ ప్రకారం రోజు ఎప్పుడు ప్రారంభించబడింది అని మనం చదువుకుంటూ వచ్చినట్లయితే ఈ ఆది కాండంలోనే చాలా అమూల్యమైనటువంటి సత్యాలని దేవాది దేవుడు మనకి తెలియజేస్తూ వచ్చిన్నాడు. మీరు ఆది కాండం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే 1వ అధ్యాయం, ఆది కాండం 1వ అధ్యాయంలో అన్నీ ఉంటాయి మనకి. 5వ వచనం చదివినట్లయితే ఆది కాండం 1వ అధ్యాయం 5వ వచనం, దేవుడు మరి వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టును, అస్తమయమును ఉదయమును కలుగుగా ఒక దినమాయను. అంటే ఎప్పుడు చదువుతాం మనం ఈ వచనం, ఈజీగా తీసుకుంటాం, గమనించాలి. అస్తమయమును ఉదయమును కలుగుగా ఒక దినమాయను. అదేంటి, స్టార్టింగ్ ఏం చెప్తున్నాడు దేవుడు? అస్తమయం చెప్తున్నాడు. అదేంటి, ఉదయం గురించి చెప్పాలి కదా, అస్తమయం గురించి చెప్తున్నాడు ఎందుకని అంటే రోజు ఎక్కడితో ప్రారంభమవుతుంది చూసారా, అస్తమయము అంటే 6 గంటలకు ఈవినింగ్. అందుకనే ఈ యొక్క యూదుల క్యాలెండర్ ఇదంతా చూసినట్లయితే మనకి ఎప్పుడు ప్రారంభించబడుతుంది, ఈవినింగ్ నుంచి 6 నుంచి. కాబట్టి అస్తమయం ఎప్పుడు అవుతుంది మనకి, ఆల్మోస్ట్ ఈవినింగ్ 6గా అవుతుంది కదా. కాబట్టి అస్తమయమును ఉదయమును అంటున్నాడు దేవుడు. రోజుని ఎలా ప్రారంభించినాడు చూడాలి మీరు. బైబిల్ ప్రకారం రోజు ఎప్పుడు ప్రారంభించబడుతుంది, ఎలా ప్రారంభించబడుతుంది అంటే ప్రతిదానికి రెఫరెన్స్ చూపించండి, ఆధారం చూపించండి అని చాలామంది అంటుంటారు. ఇక్కడ దేవుడు చూడండి, ఆది కాండం అంతా చెప్పుకుంటూ వచ్చి మొదటి 4 వచనాలు మాట్లాడిన తర్వాత దేవుడు ఏమంటున్నాడు, రోజు గురించి మాట్లాడుతూ ఒక దినము ఎప్పుడైందంటండి, అస్తమయమును ఉదయమును. వింటున్నారా, అస్తమయమును ఉదయమును అంటే ఇక్కడ మనకి ఈ రోజు అనేటువంటిది అసలు శ్రమల కాలం అవ్వచ్చు, లేకపోతే జడ్జిమెంట్ డే అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏ రోజైనా కూడా బైబిల్ ప్రకారం ఈవినింగ్ ప్రారంభించబడుతుంది. అందుకనే రేయి మొదటి జామ్ అంటే ఈవినింగ్ 6. సో ఈ యొక్క క్లారిటీ మీకు వచ్చిందని చెప్పి నేను నమ్ముచూ ఉన్నాను. కాబట్టి ఇక్కడ బైబిల్లో చాలా స్పష్టంగా ఉంటుంది. అంటే మనం దాన్ని ఓవర్లుక్లో
క్యాజువల్గా యూజువల్గా చదివేసుకుంటూ వెళ్ళిపోతాం కాబట్టి అర్థం అవుతుంది. కొంచెం ఆగి ఆలోచించండి. ఒక రోజు గురించి మాట్లాడుతూ దేవుడు ఏం చెప్తున్నాడు? అస్తమయము. చూసారా? ఈవినింగు మార్నింగ్ కలిగక అప్పుడు ఒక రోజు అయిందని చెప్తూ ఉన్నాడు అనమాట దేవుడు. అస్తమయమును ఉదయమును కలగగా ఒక దినము ఆయను. ఒక దినము జరిగింది, ఒక దినము కంప్లీట్ అయింది. మన భాషలో ఏంటి? రోజు ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఉదయం ప్రారంభమవుతుంది అనుకుంటాం మనం కదా. లేదంటే కొంచెం చదువుకున్న వాళ్ళు ఏం చేస్తారు? మిడ్ డే 12 గంటలకి రోజు ప్రారంభమైంది అనుకుంటుంటారు కదా. అంటే మన ప్రజెంట్ టైం ప్రకారం వీటి ప్రకారం క్యాలెండర్ అప్పుడు మారుతుంది కాబట్టి. కానీ బిబిలికల్గా బైబిల్లో రాయబడిన దాని ప్రకారం రోజు ఎప్పుడు ప్రారంభించబడుతుందంటే సాయంత్రం, అంటే అస్తమయము అక్కడి నుంచి రోజు ప్రారంభించబడుతుంది. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినము ఆయను అని చెప్పి దేవుడు చెప్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సరే, ఇంకొంచెం మనం ముందుకు వెళ్ళినట్లయితే ఇక్కడ నేను ఈరోజు చాలా అద్భుతమైనటువంటి విషయాలు మీ ముందుకు తీసుకురావాలని చెప్పి ఆశపడుతున్నాను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారే తన శిష్యులకు కనబరుచుకున్నటువంటి సమయం ఎంత బాగున్నా చూసారా? మత్తయి సువార్త 14:25 అక్కడ ఏమనుంది? రాత్రి 4వ జామున జామున ఆయన సముద్రం మీద నడుచుచూ వారి వద్దకు వచ్చెను. హల్లెలూయా. ఈ రాత్రి 4వ జాములో శిష్యులు ఏం చేస్తున్నారు? సముద్రంలో ఉన్నారు. ఎందుకని ఉన్నారు? ఏం చేస్తూ ఉన్నారు అంటే దేవుడే చెప్పాడు మనం ప్రయాణమై వెళ్ళాలి. ఒక వ్యక్తి సమస్యలో ఉన్నాడు, విడిపించడానికి వెళ్ళాలి. ఒక వ్యక్తిని విడిపించడానికి వెళ్తూ వీళ్ళే సమస్యలో చిక్కుకున్నారు. గమనించాలి. సమస్యల్లో ఉన్నప్పుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు మన దేవుడు కాదు. ఇక్కడ మనం మార్కు సువార్త 1:35 చూసినట్లయితే ఆయన పెందరగడ లేచి చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్యానికి వెళ్ళి ప్రార్థనలో గడిపేటువంటి వాడు ఆయన. దేవుడు కూడా వేకుజామునే లేచి చీకటితోటే లేచి చాలా చీకటి ఉండగానే లేచి ఈ 4వ జామున దేవుని సన్నిధిలో ప్రార్థించేటువంటి అనుభవం కలిగినటువంటి వాడు. ఈరోజు నేను చెప్పేటువంటి విషయాలంటే మీరు ఆశ్చర్యపోతారు ప్రియులరా. అందుకనే అందరినీ కనీసం 3:30 గంటలు లేచి ప్రార్థన చేయమనేది. ఎందుకనంటే అప్పుడు చెప్పిన దేవుడు ఆలకింతాడా? బైబిల్లో ఎన్ని అద్భుతాలు చూసినా కూడా ఇప్పుడే చేశాడు దేవుడు. ఈ సత్యాలని మీరు గ్రహించాలని చెప్పి ప్రభు పేరట మన చేస్తున్నాను, రాసుకుంటున్నారు కదా మీరంతా కూడాను. అసలు జాములు ఇక్కడ మరి కీర్తన గ్రంథం 63:4 ప్రకారం చూసినట్లయితే నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకుని రాత్రి జాములు యందు నిన్ను ధ్యానించినప్పుడు, రాత్రి జాములు యందు అంటున్నాడు భక్తుడు. ఇక్కడ 90వ కీర్తన 4వ వచనంలో చూసినట్లయితే ప్రియులరా రాత్రి అందలి ఒక జాము వలె ఉన్నవంటే ఏంటి? నీ దృష్టికి 1000 సంవత్సరాలు గతించిన నిన్నటి వలె ఉన్నవి. రాత్రి అందలు ఒక జాము వలె ఉన్నాయి. జాముల గురించి మాట్లాడుతున్నాడు భక్తుడు. 119వ కీర్తన 148వ వచనం రాసుకున్నారు కదా ఇవన్నీ కూడాను. 63వ కీర్తన 4వ వచనంలో ఏమంటున్నాడు? రాత్రి జాములు యందు నిన్ను ధ్యానించుచున్నాను అంటున్నాడు. రాత్రి జాములు పగలనొచ్చు కదా. నెక్స్ట్ 90వ కీర్తన 4వ వచనం మీరు చదివినట్లయితే అక్కడ ఏమన్నది? నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలె ఉన్నవి, రాత్రి అందలి ఒక జాము వలె ఉన్నవి. రాత్రి అందలి ఒక జాము అంటే 3 గంటలు. ప్రియులు గమనించాలి. 1000 సంవత్సరాలు 3 గంటలతో సమానం అయిపోతున్నాయని చెప్తున్నాడు ఇక్కడ వాక్యంలో. అలాగే 119వ కీర్తన 148వ వచనంలో నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాకమునుపే తెరుచుకుందును. రాత్రి జాములు కాకమునుపే నేను తెరుచుకుందును అంటూ ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ యొక్క జాములను ఇంగ్లీష్లో వాచ్ అంటారు. WATCH వాచ్. చేతికి పెట్టుకునే వాచ్ కాదు ప్రియులారా. వాచ్ ఇంగ్లీష్లో ఏమంటారంటే జాముల్ని, జామ్ అంటే వాచ్ అనమాట. కాబట్టి మనకు 31st నైట్ వాచ్ నైట్ సర్వీస్ అంటారు. వాచ్ నైట్ సర్వీస్ అంటే అర్థం ఏంటంటే ఈ జాముల్ని ఎదుర్కొంటాం అనమాట. ఈ జాముల్లో మేల్కొని ఉండటం. దేవునికి స్తోత్రం. ఎంత బాగున్నా చూస్తారు దీని అర్థం. మనకు తెలియదు, కొన్ని సార్లు చేసేస్తుంటుంటాం. వాచ్ నైట్ సర్వీస్ అంటే అర్థం ఏంటంటే ఈ యొక్క వాచెస్, ఈ జాములు ఏవైతే ఉన్నాయో ఆ జాములు ఎదుర్కొంటాం అనమాట మనం. ప్రతి జాములో దేవుని సన్నిధిని అనుభవిస్తూ దేవుని స్తుతిస్తూ ఉండటమే ఈ వాచ్ నైట్ సర్వీస్ అనమాట. కానీ మనం ఏం చేస్తాం? సగం వరకు ఉండి పడుకుంటాం. అర్థం బాగానే ఉంటుంది కానీ మన దాన్ని అనుసరించే విధానంలో లోపం ఉంటుంది. సో ఇంతవరకు మీకు అర్థమై ఉండకపోవచ్చు వాచ్ నైట్ సర్వీస్ అంటేని. వాచ్ నైట్ సర్వీస్ అంటే ఏంటంటే వాచ్ రాసుకోండి, WATCH వాచ్ అంటే జాము, వాచెస్ అంటే జాములు అనమాట. కాబట్టి ఈ యొక్క వాచ్ నైట్ సర్వీసులో మనం ఏం చేస్తాం? ఈ జాముల్లో మనం దేవుని స్తుతిస్తూ మేల్కొని ఉంటాం అన్నమాట.
జాగారం అంటుంటారు కదా. కాబట్టి అవి వాచ్ నైట్ సర్వీస్. సరే, ఇంకొంచెం నేను ముందుకు వెళ్ళాలని చెప్పి నేను ఆశపడుతూ ఉన్నాను. ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయాలను దేవుడు మనకు తెలియజేస్తూ వస్తున్నాడు. ఇక్కడ దేవుడు ఈ యొక్క జాములకి ఎంత ప్రాముఖ్యతనిచ్చాడు. 4వ జాము అనేటువంటిది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటిది. 4వ జాము ప్రార్థన గురించి చాలామంది సేవకులు చెప్పారు, చాలా చూసాం మనం. కానీ ఈ 4వ జాములో చేసిన దేవుడు అద్భుతాలు మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. నిర్గమకాండంలోనికి మనం వెళ్ళినట్లయితే ప్రియులరా, నిర్గమకాండము 14వ అధ్యాయం, నిర్గమకాండం 14వ అధ్యాయం 24వ వచనం నుంచి 28వ వచనం వరకు మనం చదివినట్లయితే, నిర్గమకాండం 14వ అధ్యాయం 24 నుంచి 28 వచనాల వరకు నేను చదువుతున్నాను, వినండి. అయితే వేకువజామున, వావ్, ప్రైజ్ గాడ్. చూసారా, నిర్గమకాండంలో కూడా దేవుడు వేకువజాము గురించి మాట్లాడుతున్నాడు ఫస్ట్ అక్కడ. ఇది చాలా అద్భుతం. ప్రపంచ చరిత్రలో జరుగుతున్న గొప్ప కార్యం ఇక్కడ దేవుడు చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు వేకువజామున. మళ్ళీ నేను చదువుతాను, జాగ్రత్తగా నేను రాసుకోవాలి మీరంతా కూడా. నిర్గమకాండం 14వ అధ్యాయం 24వ వచనంలో, అయితే వేకువజామున యెహోవా ఆ అగ్నిమేఘమయమైనటువంటి స్తంభము నుండి ఐగుప్తీయుల దండు వైపు చూసి ఐగుప్తీయుల దండును కలవరపరచి వారి రథచక్రముల ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు ఇజ్రాయేలీల ఎదుటి నుండి పారిపోదము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధం చేయుచున్నాడని చెప్పుకొనిరి. అంతలో యెహోవా మోషేతో ఐగుప్తీయుల మీదికిని వారి రథముల మీదకిని వారి రౌతుల మీదకిని నీళ్లు తిరిగి వచ్చినట్లు సముద్రము మీద నీ చెయ్యి చాపుమనెను. మోషే సముద్రం మీద తన చెయ్యి చాపగా ప్రొద్దు పొడిచినప్పుడు సముద్రము అధిక బలముతో తిరిగి పొర్లిపారెను గనుక ఐగుప్తీయులు అది చూసి వెనుకకు పారిపోయిరి. అప్పుడు యెహోవా సముద్రం మధ్యన ఐగుప్తులను నాశనము చేసెను. ఈ విషయం మన అందరికీ తెలుసు, నేను చాలా క్లుప్తంగా చెప్తాను, వినండి. 4వ జాము అంటే ఏంటంటే 3 గంటల నుంచి 6 గంటల వరకు, ఉదయం 3 గంటల నుంచి 6 గంటల వరకు ఉన్నటువంటి సమయాన్ని 4వ జాము అంటారు. ఈ సమయంలోనే దేవుడు చాలా మైటీ మరకలు చేశాడు. ఎర్ర సముద్రం 2 పాయలైనటువంటి సందర్భం 4వ జాము. ఎగ్జాక్ట్గా ఇజ్రాయేల్ ప్రజలు 3 గంటలకు నడకన ప్రారంభించారు, 6 గంటలకు ముగించారు 4వ జాములోనే. దేవుడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసినటువంటి సమయం 4వ జాము, అనగా 3 గంటల నుంచి 6 గంటలు. ఈ సమయంలో ఇజ్రాయేల్ ప్రజలు ఎర్ర సముద్రంలో 6 నెలలు నడిచినటువంటి సమయం ఈ యొక్క 4వ జాములోనే. కరెక్ట్గాను గుర్తుపెట్టుకోవాలి మీరంతా కూడా. హల్లెలూయా. మీరు చరిత్ర కూడా తెలియజేసుకుని చూడొచ్చు, చరిత్రలో ఉండేటువంటి విషయాలు ఇవన్నీ కూడాను. కాబట్టి ఈ 3 గంటల సమయం నుంచి 6 గంటల సమయం వరకు కూడా ఇజ్రాయేల్ ప్రజలకి సముద్రం మధ్యంలో మార్గం ఏర్పాటు చేయబడింది. ఆ 4వ జాము సమయంలోనే ఎర్ర సముద్రం 2 పాయలైంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ సత్యాన్ని మనం గ్రహించి ఉండకపోవచ్చు ఇంతవరకు కూడా, కానీ ఇక్కడ బైబిల్ గ్రంథంలో చాలా మరి అద్భుతమైనటువంటి సత్యాలు మనకు ఉన్నాయి. సో 4వ జాము ఏంటంటే ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసినటువంటి సమయం. కాబట్టి నీ జీవితంలో అడ్డుగా ఉన్నటువంటి ఏ ఎర్ర సముద్రం అయితే ఉన్నదో అది 2 పాయలుగా మార్చబడి నీ జీవితానికి ఒక మార్గం ఏర్పడాలంటే, సముద్రంలో 6 నెలలను చూడాలంటే, హల్లెలూయా, ఏం చేయాలంటండి? ఎప్పుడు నడుస్తున్నారంటే ప్రజలు నిద్రపోవట్లేదు. ఆ టైంలోను 4వ జాములో నడుస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తున్నాడు? ఇక్కడ 4వ జాములో సముద్రం మీద నడుస్తూ వస్తున్నాడు. గమనించాలి, సముద్రం మీద నడవటం అంటే ఎక్కడ చూసారు మీరు? కాబట్టి నువ్వు 4వ జాములో ఏం చేయాలంటే సమస్యల మీద నడిచేటువంటి సమయం. హల్లెలూయా. నిన్నేదైతే ముంచాలనుకున్నదో దానిని నువ్వు తొక్కేటువంటి సమయం 4వ జాము. హల్లెలూయా. శిష్యులంతా కూడా భయపడుతున్నారు అదే సముద్రానికి, కానీ అదే సముద్రాన్ని తొక్కుకుంటూ నడుచుకుంటూ వస్తున్నాడు మన యేసయ్య 4వ జాములో. కాబట్టి ఈ రోజున అందరూ అప్పుల్లో భయపడుతుందే, అదే అప్పుల మీద నువ్వు నడుచుకుంటూ రావాలన్నమాట, అప్పులను తొక్కుకుంటూ రావాలన్నమాట. ఈ యొక్క డబ్బు నీ పాదాల కింద ఉండాలి, డబ్బు నీకు బానిసగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజున దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. చాలా అద్భుతమైనటువంటి విషయాలు చాలా జాగ్రత్తగా వినడం నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా. చాలా సత్యాలు ఇవన్నీ కూడా మీరు విని ఉండకపోవచ్చు, విన్నా కూడా గ్రహించి ఉండకపోవచ్చు. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఎర్ర సముద్రం ఎగ్జాక్ట్గా ఆ 3 గంటల సమయంలోనే 2 పాయలు అయిందంట. అదే 4వ జాము. ఇజ్రాయేల్ ప్రజలు ఎర్ర సముద్రం గుండా నడిచి వెళ్ళినటువంటి సమయం 4వ జాము. ఇజ్రాయేల్ ప్రజల యొక్క శత్రువులను జల సమాధి చేసినటువంటి సమయం 4వ జాము.
ఒక విధంగా చెప్పాలంటే శత్రువుల గుండెల్లో రైలు పరిగెట్టించినటువంటి సమయం ఏంటంటే 4వ జాము. ఇంత అద్భుతాలు జరిగినవని తెలిసిన తర్వాత కూడా ఎలా నిద్రపోగలుగుతారు 4వ జాములో? మీరు ఇంత అద్భుతమైన కార్యాలు దేవుడు చేశాడన్న తెలిసిన తర్వాత ఎలా నిద్రపోగలుగుతారు? హల్లెలూయా. రాసుకోవాలి మీరు, ఇవన్నీ చాలా ప్రాముఖ్యమైన విషయాలు. కాబట్టి ఏం చేశారంటే, ఇది మళ్ళీ చదివితే కానీ మీకు అర్థం అవ్వదు. నిర్గమకాండం 14వ అధ్యాయం 24వ వచనంలో, అయితే దేవుడు వేకువజామున యెహోవా ఆ అగ్నిమేఘమయమైనటువంటి స్తంభం నుంచి ఐగుప్తుల దండి వైపు చూసి ఇజ్రాయేలీల దండును కలవరపరిచి అని చెప్పండి అందరూ. నీ సమస్యను కలవరపరిచేటువంటి సమయం వేకువజాము సమయం, 4వ జాము సమయం. కాబట్టి నిన్ను సమస్యలు కలవర పెడుతున్నాయా? నువ్వు సమస్యలను కలవర పెడుతున్నావా? నువ్వు నిద్రపోతే సమస్యలు నిన్ను కలవర పెడతాయి. నువ్వు మోకరించినట్లయితే మంచం మీద ఉంటే సమస్యలు నిన్ను కలవర పెడతాయి. మోకాళ్ళ మీద ఉంటే నువ్వు సమస్యలను కలవర పెడతావు. నువ్వు సమస్యలకు కలవరం కలిగిస్తావు. కాబట్టి ఈరోజు నా డిసైడ్మెంట్ చేసుకోండి నా ప్రియమైనటువంటి సహోదరు స్నేహితులారా. ఎర్లీ మార్నింగ్ లేచి ప్రార్థించే అనుభవం లేనట్లయితే ఈరోజు మీరు మార్చుకుంటారని ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. శత్రువులను కలవరపరిచేటువంటి సమయం, సమస్యలను కలవరపరిచేటువంటి సమయం, నిన్ను వెంటాడుతున్నటువంటి ప్రతి ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలు, నిరుద్యోగం, పేదరికం, ఒంటరితనము, నింద, అవమానము, ఏదైతే నీ జీవితంలో నిన్ను వెంటాడుతూ ఉన్నదో అది కలవరపడేటువంటి సమయం వేకువజాము సమయం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఎవరైతే వేకువజామున లేచి ప్రార్థన చేస్తారో వాళ్ళు ఏం చేస్తారో తెలుసు, సమస్యలకు కలవరం కలిగిస్తారు. వీళ్ళు కలవరపడరు. హల్లెలూయా. కలవరపరిచి వారి రథచక్రములు ఊడిపడినట్లు చేయగా. కాబట్టి శత్రువు కాళ్ళు ఎరగొట్టే సమయం అని చెప్పాలన్నమాట. చక్రాలు ఊడిపోయింటండి, ఇంక రథాలు కుంటుపడిపోయినట్టే కదా. కాబట్టి శత్రువు కాళ్ళు ఎరగొట్టేటువంటి సమయం, సైతాన్ గడి కాళ్ళు ఎరగొట్టేటువంటి సమయం ఎర్లీ మార్నింగ్ 4వ జాము, వేకువజాము, పెందలకాడే, చీకటితోనే, ప్రాతకాలము. చూస్తారు ఎంత పేర్లు ఉన్నాయి దానికి. కానీ అందరూ నిద్రపోయే సమయం, మంచి మత్తును కలిగించే సమయం, మంచి నిద్రమత్తునిచ్చేటువంటి సమయం, హాయిగా సుఖంగా నిద్రపోయే సమయం కూడా అదే. ఎవరైతే దాన్ని జయిస్తారో, ఎవరైతే ఆ 4వ జాములో లేస్తారో వాళ్ళ సముద్రాన్ని చీల్చుకొని ముందుకెళ్తారో, హల్లెలూయా, వాళ్ళ గమ్యాన్ని వాళ్ళు చేర్చుకుంటారు, వాళ్ళ గమ్యాన్ని వాళ్ళు చేరుకోగలుగుతారు. రథచక్రములు ఊడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. శత్రువు కష్టపడేటువంటి సమయం, నువ్వు ఇష్టపడేటువంటి సమయం, శత్రువు శ్రమ పడేటువంటి సమయం, నువ్వు విజయం పొందేటువంటి సమయం 4వ జాము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిరి. అబ్బో, చాలా అర్థం ఉంది ప్రియులరా. యెహోవా వారి పక్షమున యుద్ధము చేస్తున్నాడు అంటే ఎవరో? నీ పక్షాన. అంటే దేవుడు నీ పక్షాన యుద్ధం చేసే సమయం వేకువజాము సమయం. వండర్ 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 మెరకల్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ప్రతి వారికి దేవుడు గ్రహింపు ఇచ్చిన గాక. అర్థమవుతుందా? దేవుడు నీ పక్షము గనుక నీ శత్రువుడితో, నీ సమస్యలతో, నీ అప్పులతో, నీ అనారోగ్యంతో, నీ దేనితోనైనా సరే యుద్ధం చేసి నీకు విజయం ఇచ్చేటువంటి సమయం 4వ జాము. చాలామంది నాకు ఫోన్ చేసి, అయ్యా పెళ్ళి అవ్వట్లేదు, ఉద్యోగం రావట్లేదు, రోగం కుదరట్లేదు అని చెప్తారు. వేకువజామునే వస్తున్నారా? 3:30 ప్రార్థనకి లైవ్లోకి వస్తున్నారా? 3:30కి లేవలేకపోతున్నామండి, 3:30కి జయించలేకపోతున్నాం. మీరు 3:30కి లేవలేకపోతే, నిద్రను జయించలేకపోతే మీరు సమస్యను ఎలా జయించగలుగుతారు? దేవుడు మీ పక్షాన్ని ఎలాగ చేస్తాడు? నిద్రపోయేవాళ్ళ పక్షాన్ని యుద్ధం చేయడు కదా దేవుడు. సోమరుల పక్షాన్ని దేవుడు ఉండడు కదా. నిద్రమత్తు వచ్చిన వాళ్ళ పక్కన దేవుడు కూర్చోడు కదా. బద్ధకస్తులకు దేవుడు సహాయం చేయడు కదా. ఎవరైతే లేచి వేకువజామునే లేచి మోకరింతారో వాళ్ళకి దేవుడు సహాయం చేస్తాడు. వివేకం కలగ దేవుని వెతకవారు కలరేమో అని చెప్పి యెహోవా ఆకాశం నుంచి నరులను పరిశీలన చేసి చూస్తూ ఉన్నాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇది చాలా అద్భుతమైనటువంటి వాక్యం అమ్మ, జాగ్రత్తగా వినాలి మీరంతా కూడా. కాబట్టి దేవుడు నీ పక్షాన యుద్ధం చేసేటువంటి సమయం, నీ శత్రువుతోటి, నీకేదైతే శత్రువో, అప్పులో, అనారోగ్యం ఏదోటి, నీకు శత్రువులు ఉంటారు కదా. శత్రువులు మనుషుల గురించి చూడద్దు ప్రియులారా, సమస్యల గురించి నేను మాట్లాడుతున్నాను. నీకే సమస్య అయితే ఎదురుగా ఆపోజిట్గా నిలబడి నిన్ను మరి తరుముతూ ఉన్నదో
ఆ శత్రువుకి కాళ్ళు ఇరగొట్టే సమయం, రథచక్రాలు ఊడేలా చేసినటువంటి సమయం, దేవుడు నీ పక్షాన నుండి యుద్ధం చేస్తున్నాడని శత్రువు గుర్తించే సమయం, నీ పక్షాన దేవుడు ఉన్నాడని శత్రువు గుర్తించే సమయం వేకుజామున సమయం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతలో యెహోవా మోషేతో ఐగుప్తీయుల మీదకి, వారి రథముల మీదకి, వారి రౌతుల మీదకి నీళ్లు తిరిగి వచ్చినట్లు సముద్రం మీద చేయి చాపమనెను. ఏదైతే నీకు మార్గమో, ఏదైతే నీకు గమ్యం చేరడానికి సహాయం చేసిందో గమనించాలి. ఏ సముద్రం అయితే నీకు మార్గంగా ఏర్పడ్డదో అదే వాళ్ళకి సమాధి పెట్టిగా మార్చబడుతుంది. ఏదైతే నేను నడిపించిందో అదే వాళ్ళని నాశనం చేస్తూ ఉంది. చూసారా? ఏదైతే నీకు సహాయం చేసిందో అదే వాళ్ళని సమూలం నాశనం చేస్తుంది. హల్లెలూయా. కాబట్టి నువ్వు దేవుని చిత్త ప్రకారం, దేవుని మాట ప్రకారం నువ్వు నడిస్తే నువ్వు కాపాడబడతావు. నీ శత్రువు సమూలం నాశనం అయ్యేటువంటి రోజు, ఇంకా నీ శత్రువును నువ్వు జనంలో చూడకుండా ఉండేటువంటి రోజు ఎర్లీ మార్నింగ్ 4వ జాము. చాలా విషయాలు ఉన్నాయి, మరి ముందుకెళ్దాం మనం అంతా కూడాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంత అద్భుతమైనటువంటి విషయాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి చూసారా ప్రియులారా. ఇక్కడ ఇంకొక సత్యం, ఒక సత్యాన్ని మనం నేర్చుకున్నాం ఈరోజు. ఇంకొక సత్యాన్ని మీరు నేర్చుకోవాలని చెప్పి ప్రభు పేరట మనం చేస్తున్నాను. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 15 నుంచి 20 వచనాల వరకు మనం చదువుకుని ముందుకెళ్దాం. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 15వ వచనం. 7వ దినమున వారు ఉదయమున చీకటితోనే లేచి 7 మార్లు ఆ ప్రకారముగానే పట్టణము చుట్టూ తిరిగిరి. ఆ దినమున మాత్రమే వారు 7 మార్లు పట్టణము చుట్టూ తిరిగిరి. 7వ మారు యాజకులు బూరలు ఊదగా యెహోషువ జనులకు ఇలాగు ఆజ్ఞ ఇచ్చెను, కేకలు వేయుడి, యెహోవా ఈ పట్టణమును మీకు అప్పగించుచున్నాడు. ఈ పట్టణమును దీనిలో ఉన్న యావత్తు యెహోవా వలన శపించబడిను. రాహాబు అనే వేశ్య మనకు పంపినటువంటి దూతలను దాచిపెట్టిన కనుక ఆమె ఇంటున్న వారందరూ మాత్రమే బ్రతుకుదురు. శపించబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకుని నీడల మీరు శాపగ్రస్తులయ్యిందురు. ఇశ్రాయేలు పాలెమును నాకు శాపం తెప్పించి దానికి బాధ కలుగజేయుదురు కనుక శపించబడిన దానిని మీరు ముట్టకూడదు. వెండియు బంగారు ఇత్తడి పాత్రలను ఇనప పాత్రలను యెహోవాకు ప్రతిష్ఠితములగును. వాటిని యెహోవా ధనాగారంలో ఉంచవలను. యాజకులు బూరల ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను. ప్రజలందరూ తమ ఎదుటికి మరి చక్కగా పట్టణ ప్రాకారం ఎక్కి పట్టణమును పట్టుకోనిరి. మళ్ళీ మీరు చదువుకోండి విషయాలు. ఎప్పుడు జరిగింది అనుకుంటున్నారు ఇదంతాను? ఎర్ర సముద్రం పాయలవటమే గొప్ప చరిత్రలో హిస్టరీ అనుకున్నాం మనం. అటువంటి కార్యాన్ని దేవుడు 4వ జాములో చేశాడు. ఎర్ర సముద్రం 2 పాయలైంది, శత్రు సమూల సమాధి అయిపోయింది, జల సమాధి అయిపోయిన సమయం 4వ జాము. అలాగే ఇక్కడ ఎరుకో గోడలు కూడతాం. ఎందుకంటే వాటి మీద రథాలు వెళ్తాయంటే 3-4 రథాలు ఒకేసారి వెళ్ళేటువంటి అంత పెద్ద గోడలు, ఇంకా దాన్ని కూల్చడం ఎవరి తరమో కాదు. అటువంటి గోడలు బాంబులు పెట్టలేదు, బల్లలు పెట్టి గొచ్చలేదు, లేకపోతే దాన్ని ఇది బుల్డోజర్లతో కూల్చలేదు. కానీ కేకలు వేస్తే గోడలు కూలేయంట. ఏ సమయంలోనంటే 7 రోజులు బట్టి తిరుగుతూనే ఉన్నారు. కానీ ఎప్పుడైతే ఈ 4వ జాము అనగా ఉదయము అనగా వేకువ జాము, ఈ సమయంలోనే అద్భుతం ఎందుకు చేస్తున్నాడు దేవుడు అంటే అది ఎంత బలమైనటువంటి సమయం చూసారా? అది ఎటువంటి గోడలను కూల్చేటువంటి సమయం చూసారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఎవరైతే ఈ యొక్క వేకువ జాము సమయంలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటుంటారో, వాళ్ళ బూరలు ఊదుతారో, అంటే వాళ్ళు స్వరం ఎత్తి దేవుని స్తుతిస్తూ ఉంటుంటారో. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే కదా అమ్మ ఈ సమయంలో అందరూ కూడా సిద్ధపడండి, దేవునికి స్తోత్రాలు చెప్పండి, దేవుని స్తుతించండి, దేవుని మహింపరచండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా ఎర్లీ మార్నింగ్ 3:30కే లేపి దేవుని సందులో ఒక చోట కూర్చోబెట్టి ప్రతిరోజు ప్రార్థన చేయించేది ఎందుకంటే ఇదనమాట. ఎప్పుడైతే మీరు దేవుని స్తుతిస్తారో హల్లెలూయా, కేకల వేయగా, బూరల ఊదగా, స్వరములు ఎత్తి దేవుని స్తుతించగా ఎరుకో గోడలు కూలిపోని అంట. ఎరుకు గోడలు అనేటువంటి సాధారణమైనటువంటి కాదు పిల్లలారా. గోడలోనే ఇల్లు ఉన్నాయంట. ఇల్లు రాహాబు ఇల్లు కూడా గోడలో ఉందంట. ఆ గోడ మీద నుంచి రథాలు వెళ్ళేటువంటి గోడలు, అంత బలమైనటువంటి గోడలు కేవలం కేకలు వేశారంట. టైమింగ్స్ ఇంపార్టెంట్ ఇక్కడ. ఎక్కువ జామునే చేస్తేనే ప్రార్థన ఆలకిస్తాడా దేవుడు?
3 గంటలకే లేచి ప్రార్థన చేయాలా? ఇటువంటి వికట ప్రశ్నలు వేయకండి ప్రియులారా. ఇక్కడ ఇది చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు, మీరు జాగ్రత్తగా విన్నట్లయితే. కాబట్టి ఇక్కడ ఈరోజు మనం ధ్యానం చేస్తున్నటువంటి విషయం ఏంటంటే 4వ జాములో చేసిన దేవుడు అద్భుతాలు. ఎర్ర సముద్రం 2 పాయలైనటువంటి సమయం 4వ జాము. ఎరికో గోడలు కూలినటువంటి సమయం 4వ జాము. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీ జీవితంలో నీ ఎదురుగా ఉన్న ఎర్ర సముద్రం 2 పాయలు అవ్వాలని, నీ జీవితానికి మార్గం సరళం అవ్వాలంటే వేకుజామున ప్రార్థించాలి, మోకరించాలి, మంచం మీద కాదు. నీ జీవితానికి అడ్డుగా ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో, అడ్డుగోడలుగా నిలిచినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో, అడ్డుగా ఉన్నటువంటి అప్పులు ఉన్నాయో, వివాహం జరగడం లేదు, అడ్డుగోడలు వచ్చేసాయి నీకు. ఎన్నో మ్యాచెస్ చూస్తున్నావు, ఎన్నో ఉద్యోగాలు చేస్తున్నావు, ఎన్నో ఇంటర్వ్యూలు వెళ్తున్నావు, కానీ సక్సెస్ అవ్వట్లేదు. ఎరుకు గోడలు అడ్డుగా ఉన్నాయి. ఆ గోడలు కూలాలంటే ఉదయమున వేకుజామునే లేచి నువ్వు మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థించాలి, స్తుతించాలి, కేకలు వేయాలి. నీ కంఠస్వరము అనేటువంటి నీ బూర, నీ కంఠ బూర ఏం చేయాలంటే నువ్వు ఊదాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరికి అద్భుతాలు కావాలి, కానీ ఎవరు 3 గంటలు ఎగరు. అందరికీ ఉద్యోగాలు కావాలి, కానీ ఎవరు 3:30 ఎగరు. అందరికీ కూడా ఎరుకు గోడలు పగిలిపోవాలి, పడిపోవాలి, అందరికీ ఎర్ర సముద్రాలు పాయలేపోవాలి, కానీ ఎవరు మాత్రం 3:30 ఎవరు. హల్లెలూయా. ఎవరైతే లేస్తారో, ఎవరైతే మోకరిస్తారో, ఎవరైతే రూల్స్ ఫాలో అవుతారో, ఎవరైతే తనను తాను సబ్మిట్ చేసుకుంటారో వాళ్ళు అద్భుతాలు చూస్తారు. ఈ సత్యాన్ని మీరంతా కూడా గమనించాలని చెప్పి ప్రభు పేరట మన చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారా ప్రియులారా? మైటీ మిరకిల్స్ 2 కూడా ఎరుకు గోడలు కూలటం, ఎర్ర సముద్రం పాయలటం అన్నీ కూడా ఉదయమే వేకుజామునే రేయి 4వ జాములోనే జరిగినటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలని ప్రభు పేరట మన. ఇంకొక సందర్భాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం. నిర్గమకాండం 34వ అధ్యాయంలో ఇంకొక సందర్భాన్ని మనం చూసుకుందాం. నిర్గమకాండం 34వ అధ్యాయం చూసినట్లయితే మొదటి నుంచే చదువుకుందాం. మనం 4 వచనాలు సరిపోతుంది. నిర్గమకాండం 34వ అధ్యాయం మొదటి నుంచి చదువుతుందని జాగ్రత్తగా వినండి. తీస్తున్నారు కదా బైబిల్? రాసుకునే వాళ్ళు రాసుకోండి. మరియు యెహోవా మోషేతో, మొదట పలకల వంటి మరి 2 పలకలను చెక్కుము. నీవు పగలగొట్టినటువంటి మొదటి పలకల మీద ఉన్నటువంటి వాక్యములను నేను ఈ పలకల మీద రాసేదను. ఉదయమునకు నీవు సిద్ధపడి ఉదయమున సీనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరము మీద నా సన్నిధిని నిలిచి ఉండవలను. ఇది గమనించాలి ప్రియులారా. ఇది ఒక అద్భుతమైనటువంటి కార్యం. మోసే గారికి కోపం వచ్చి దేవుడిచ్చిన పలకలు పగలగొట్టాడు. ఈరోజు మీలో చాలామంది చక్కటి జీవితం దేవుడిచ్చాడు, చక్కటి ఉద్యోగం దేవుడిచ్చాడు, ఏదో చిన్న మిస్టేక్ చేసి ఎదట వాళ్ళ మీద కోపంతో మీరు దేవుని సన్నిధి కోల్పోయారు, దేవునితో ఉన్న కనెక్షన్ కోల్పోయారు, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని కోల్పోయారు. మరేం చేయాలి? వింటున్నారా? ఏదైతే కోల్పోయారో దాన్ని తిరిగి సంపాదించుకునేటువంటి సమయం వేకుజాము సమయం. మోసే మొదట పలకలు పగలగొట్టాడు, మళ్ళీ ఆ పలకలను ఎత్తగా నీకు నువ్వే చిక్కుకొని నువ్వే రావాలి. ఏ సమయం రావాలి? ఉదయం. ఒకే వచనం 2 సార్లు అన్నాడు సార్ దేవుడు. ఒకే వచనంలో దేవుడు 2 సార్లు అంటూ ఉన్నాడు. ఏమని? ఉదయమునకు నీవు సిద్ధపడి ఉదయమున సీనాయి కొండ ఎక్కి. చూసారా? ఉదయానికి సిద్ధపడి ఉదయం సీనాయి కొండ ఎక్కి రావాలి. నువ్వు కోల్పోయింది నీకు తిరిగి దక్కించుకునేటువంటి సమయం, నీకు కోల్పోయిన దాన్ని నీకు తిరిగి ఇచ్చేటువంటి సమయం వేకుజాము సమయం, 4వ జాము సమయం. 3 గంటల నుంచి 6 గంటల మధ్యలో జరిగేటువంటి అద్భుతాలు 4వ జాములో దేవుడు చేసిన అద్భుతమైన కార్యాలు చాలా జాగ్రత్తగా వినాలి. హల్లెలూయా. అప్పుడు మళ్ళీ దేవుడు ఆ మోషే గారికి మొదట 10 ఆజ్ఞలు ఎలాగైతే పాడేశాడు అవి మళ్ళీ అవే పలకలు లాంటి పలకల్ని దేవుడు ఈసారి నువ్వే పలకలు సిద్ధం చేసుకో, నువ్వే చెక్కుకుని రా అన్నాడు. వెళ్ళాడు మోషే గారు. ఆ పలకల మీద మళ్ళా దేవుని యొక్క ఆజ్ఞలను ఇవ్వటం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాగే ఇదే నిర్గమకాండంలోనే మనం చూసినట్లయితే 16వ అధ్యాయం, నిర్గమకాండం 16వ అధ్యాయంలో ఇంకొక సత్యాన్ని దేవుడు మనకి వ్రాయించి పెట్టాడు. చూద్దాం. 16వ అధ్యాయం 13వ వచనం. నిర్గమకాండం 16వ అధ్యాయం 13వ వచనం నేను చదువుతున్నాను, మీరు కూడా చూడండి జాగ్రత్తగా.
కాగా సాయంకాలమున పూరేడులు వచ్చి వారి పాళెమును కప్పును. ఉదయమున మంచు వారి పాళెము చుట్టూ పడి ఉండెను. పడిన ఆ మంచు ఎగిరిపోయిన తరువాత నూగు మంచు వలె నున్నని కణములు అరణ్య భూమి మీద కనబడెను. ఇజ్రాయేల్ దాన్ని చూచి ఇది ఏమైనది తెలియక ఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకుంది. సరే, ఇక్కడ గమనించాలి, ఇక్కడ దేవుడు మన్నాను అనగా ఆహారాన్ని ఇచ్చాడు. ఎప్పుడు? ఉదయము. గమనించాలి, వేకుజాములోనే 4వ జాములోనే ఈ మన్నా కూడా కురవటం జరిగిందనమాట. కాబట్టి నీ జీవితానికి కావలసిన వాక్యము, ఆహారము, నీ జీవితానికి కావలసిన సమృద్ధి అంతా కురిసేది ఎప్పుడంటే ఉదయకాల సమయంలోనే. ఉదయకాల సమయం 4వ జాములోనే ఈ కార్యాలన్నీ కూడా జరుగుతూ ఉన్నటువంటివి అనమాట. కాబట్టి నీ జీవితంలో లోటు లేకుండా ఉండాలంటే, నీ జీవితంలో పోషించబడాలంటే, నీ జీవితంలో సమృద్ధి, ఆశీర్వాదము, మన్నా అంటే ఇంకా అది దేవుని వాక్యం అవ్వచ్చు, లేకపోతే నీ జీవితంలో ఆశీర్వాదం అవ్వచ్చు, నీ జీవితంలో ఫలితం అవ్వచ్చు. నువ్వు పొందుకోవాలనుకుంటున్నటువంటి నీ కడుపు నింపేది, నీ జీవితానికి కావాల్సింది ఉదయమే కురిపించబడుతుంది. ఉదయమే దేవుని దగ్గర నుంచి, ఆకాశం నుంచి మన్నా కురుస్తుందంట. హల్లెలూయా. గమనించారా ఎన్ని అద్భుతాలు చేశాడు దేవుడు. అలాగే 1 సమూయేలు గ్రంథం 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ప్రియులరా, అక్కడ ఒక మాట ఉన్నది, మనం చదువుకుని ముందుకెళ్దాం. సమూయేలు రాసినటువంటి 1 గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం చదివినట్లయితే, ఆ మరునాడు వారు ఉదయముననే లేవగా దాగోను యెహోవా మందసం ఎదుట నేలను బోర్ల పడి ఉండెను. దేవుని యొక్క మందసాన్ని తీసుకెళ్ళి దాగోను గుడిలో పెట్టారంటండి. ఉదయం చూసేసరికి ఉదయం అవుతుందంటే దాగోను దేవత యెహోవా మందసం నేలను బోర్ల పడి ఉండెను. దాగోను యొక్క తల 2 చేతులు తెగవేయబడి గడప దగ్గర పడి ఉండెను. వాని మొండెం మాత్రం వానికి మిగిలి ఉండెను. కాబట్టి నీ శత్రువు కాళ్ళు చేతులు తీసివేయబడేటువంటి సమయం, నీ శత్రువు అయినటువంటి సైతానుగాడు నీ కాళ్ళ మీద పడేటువంటి సమయం ఉదయము. ఉదయము. హల్లెలూయా. ఇలా చాలా అద్భుతమైన కార్యాలు బైబిల్ గ్రంథంలో మనం వస్తూ ఉన్నాం. అలాగే 1 సమూయేలు గ్రంథంలోనే 17వ అధ్యాయం 20వ వచనం మనం చదివినట్లయితే, అక్కడ దావీదు ఉదయమున లేచి ఒక కాపరికి గొర్రెలను అప్పగించి ఆ వస్తువులను తీసుకుని యెస్సయ్య తనకిచ్చినటువంటి ఆజ్ఞ చెప్పున ప్రయాణమైపోయాను. దావీదు అన్నదమ్ములకు ఆహారాన్ని తీసుకుని వెళ్తున్నటువంటి సమయము, గొల్లియాతుని చూస్తున్నటువంటి సమయము, గొల్లియాతుతో తలబడటానికి మరి ఈ ప్రణాళికను సిద్ధం చేసుకున్నాడు. గొల్లియాతుని చూసి రోషం తెచ్చుకున్నటువంటి సమయం ఉదయం. చూసారా, ఇది చాలా అద్భుతమైనటువంటి సమయం. దావీదు ఎప్పుడు వెళ్ళాడటండి? ఉదయం వెళ్ళాడు. ఉదయం. కాబట్టి నీ జీవితంలో భయంకరమైన శత్రువు నీకు ఎదురు పడేటువంటి సమయం ఉదయమే. నిన్ను తిరస్కరించేటువంటి సమయం ఉదయమే. నీ జీవితంలో నిన్ను నిందించబడేటువంటి సమయం, నువ్వు నిందించబడే సమయం ఉదయమే. కాబట్టి నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో బలంగా ఉంటావో, దేవుని స్తుతిస్తావో, మంచం మీద కాకుండా మోకాళ్ళ మీద ఉంటావో, నీ శత్రువు నీకు మోకరించవలసిందే. కాబట్టి దావీదు వెళ్ళింది ఎప్పుడంటే ఆ యొక్క యుద్ధ భూమిలోకి. దావీదు ఎప్పుడు వెళ్ళింది? వాళ్ళ అన్న దగ్గరికి వెళ్ళింది. దావీదు ఎప్పుడంటే గొల్లియాతు ఉన్న ప్రదేశానికి వెళ్ళింది? ఉదయం. హల్లెలూయా. అలాగే 1 సమూయేలు గ్రంథంలోనే ప్రియులరా 20వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 35వ వచనం మనం చదివినట్లయితే, అక్కడ ఉదయమున యోనాతాను దావీదుతో నిర్ణయం చేసుకుని వేళకు ఒక పనివాని పిలుచుకొని పొలంలోనికి పోయాను. గమనించాలి, ఇక్కడ ఉదయమున యోనాతాను దావీదుతో నిర్ణయము, నిబంధన చేసుకున్నారు. ఇదంతా ఇప్పుడు ఉదయమే. గమనించాలి, నిర్ణయాలు, నిబంధనలు, పద్ధతులు, ప్రణాళికలు అన్నీ కూడా ఉదయమే. తీర్మానాలు చేయబడతాయి, జీవితాలు నిర్ణయించబడతాయి, ప్రణాళికలు వేయబడతాయి, నిబంధన స్థిరపరచబడుతుంది ఉదయం. కాబట్టి అందుకనే మొట్టమొదట నీవు లేచినప్పుడు ఎలా దేవుని సన్నిధిలో గడుపుతావో అలా దాన్ని బట్టే నీ జీవితం అంతా రోజంతా ఉంటుంది. ఈ సత్యాన్ని మీరు అంతా గ్రహించాలి. లేచిన వెంటనే దేవుని సన్నిధిలో నువ్వు ఎలాగైతే గడుపుతావో,
మొదటి క్షణం, మొదటి గడియ అనగా మొదటి గంట దేవునికి నువ్వు ఇచ్చి దేవుని సందులో ఎలాగైతే గడుపుతావు దాన్ని బట్టే నీ 4వ జామును బట్టే నీ రోజంతా కూడా, నీ వేకుజామును బట్టే నీ రోజంతా కూడా డిజైన్ అయి ఉంటుంది అన్నమాట. నువ్వు అపజయం పాలవ్వాలా, విజయం పాలవ్వాలా అనేటువంటిది దాని మీద ఆధారపడి ఉంటుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాగే 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయంలో కూడా మనం చూసినట్లయితే 11వ వచనం మనం చదివినట్లయితే, ఉదయమున దావీదు లేచినప్పుడు దావీదునకు దీర్ఘదర్శియకు గాదునకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. ఎప్పుడంటే యెహోవా వాక్కు ఎప్పుడు ప్రత్యక్షమవుతుంది? ఉదయమున 4వ జాములోనే, వేకుజాములోనే దేవుని వాక్కు ప్రత్యక్షమయ్యేటువంటి సమయం. హల్లెలూయా. అలాగే 2వ దినవృత్తాంతాల గ్రంథం 36వ అధ్యాయం 15వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ 15వ వచనం, వారి పితరుల దేవుడైన యెహోవా తన జనులందరూ తన నివాసస్థలమందు కటాక్షం గలవాడే వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానం పంపుచూ వచ్చును. ఆయన పెందలకాడ లేచి పంపుచూ వచ్చెను. ఎవరండి? దేవుడే పెందలకాడ లేచి, అంటే కునుకుతాడా, నిద్రపోతాడు, నిద్రపోవడం. లేచి అంటే ప్రవక్తలు లేపి అని అన్నమాట. వాళ్ళ లేచినప్పుడు వాళ్ళ ద్వారా తన యొక్క వర్తమానాన్ని పంపుతున్నాడు. కాబట్టి దేవుడు తన ప్రవక్తలను పెందలకాడ లేపి నీ యొద్దకు పంపేటువంటిది, దేవుని వాక్యాన్ని నీ యొద్దకు వచ్చేలా చేసేటువంటిది పెందలకాడే, ఉదయమే, చీకటితోటే, వేకుజామే, 4వ జామే, ప్రాతకాలము. ఎంత అద్భుతమైనటువంటి విషయాలు ఇక్కడ దేవుడు మనకు తెలియజేస్తూ వస్తున్నాడు. చూసారు ప్రియులారా? కాబట్టి పెందలకాడేసి వర్తమానం పంపుచున్నాడంట. ఈరోజున నీకు నాకు దేవుడు పంపేటువంటి వర్తమానం ఎర్లీ మార్నింగే. కాబట్టి ఒకవేళ మీరు ఎంత లేట్ పడుకున్నారో దాని అవసరం. బ్రదర్ మేము 1 గంటకు పడుకుంటాం, 2 గంటలు, ఎన్ని గంటలకు పడుకున్నా కానీ వేకుజామునే లేవాలి, దేవుని సందులో గడపాలి. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 25వ వచనం మనం చదివినట్లయితే, మీ పితరులు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చిన దినం మొదలుకొని నేటి వరకు మీరు వెనుక దీచు వచ్చిన వారే, నేను అనుదినము పెందలకాడని లేచి ప్రవక్త అయినటువంటి నా సేవకులందరినీ మీ వద్దకు పంపుచూ వచ్చిని. దేవుడు లేస్తున్నాడంటే పెందలగడ, మరి మీరు ఎందుకు లేవట్లేదు? దేవుడే పెందలగడ అనే పదాన్ని పదే పదే వాడుతూ ఉన్నాడు. ప్రియులు గమనించాలి. హల్లెలూయా. అలాగే కొత్త నిబంధనలు కూడా మనం చూసినట్లయితే ప్రియులరా, యోహాను సువార్తలో ఒక మాట చూద్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయం 14-15 వచనాలు మనం చదివినట్లయితే, ఆమె ఈ మాట చెప్పి వెనక తట్టు తిరిగి యేసు నిలిచిండట్టు చూశాను, కానీ ఆయన యేసు అని ఆమె గుర్తుపట్టలేదు. హల్లెలూయా. వింటున్నారా? యేసు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడుగుగా, ఆమె ఆయన తోటమాల అనుకుని, అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన యెడల ఎక్కడ ఉంచుతావో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ చీకటితోటే యేసుక్రీస్తు ప్రభువారి సమాధి దగ్గరికి చాలామంది స్త్రీలు వెళ్ళారు. చీకటితోనే, అందుకని ఆమె గుర్తుపట్టలేకపోతుంది యేసు ప్రభువారిని. ఆ చీకటిలో ఎవరో తోటమాల అనుకుంటూ ఉందామే. మబ్బుగా మసమసగా ఉంది. 4వ జాములోనే యేసుక్రీస్తు ప్రభువారు పునరుత్థానమైనటువంటి సమయం 4వ జాము. యేసుక్రీస్తు ప్రభువుని ఎరగను అని చెప్పి ఈ యొక్క పేతురు గారు అబద్ధమాడినటువంటి సమయం 4వ జామే. యేసుక్రీస్తు ప్రభువుని ఎరగనని చెప్పి అబద్ధమాడిన తర్వాత 3 సార్లు కోడి కూసినటువంటి సమయం 4వ జామే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్ని మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే ఎన్ని అద్భుతమైన విషయాలు దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించి పెట్టాడు. చూసారా? 4వ జాముకున్న ప్రాముఖ్యత చూసారా? నువ్వు తప్పిపోయేటువంటి సమయం 4వ జామే. దేవుడిని కాదనేటువంటి సమయం 4వ జామే. నువ్వు దేవుని కొరకు నిలబడగలిగినట్లయితే 4వ జాములో అద్భుతాలు జరుగుతాయి నీ పక్షంగాను. దేవుడు నీ పక్షాన్ని యుద్ధం చేసేటువంటి సమయం 4వ జాము. కాబట్టి ఇక్కడ మగ్దలేని మరియయు అనేక మంది స్త్రీలు దేవునికి సుగంధ ద్రవ్యాలు పూయటానికి సమాధి దగ్గరికి వెళ్ళినటువంటి సమయం 4వ జాము. దేవుని ఎదుర్కోవటానికి వెళ్ళినటువంటి సమయం 4వ జాము. దేవుని కనుగొన్నటువంటి సమయం మగ్దలేని మరియ 4వ జాము. దేవుడు పునరుత్థానుడైన తర్వాత మొట్టమొదట మాట్లాడినటువంటి సమయం 4వ జాము. హల్లెలూయా. వింటున్నారా? పునరుత్థానుడైన యేసుక్రీస్తు ప్రభువారు మరియమ్మతో మాట్లాడినటువంటి సమయం, మగ్దలేని మరియ గారితో మాట్లాడిన సమయం 4వ జాము. వండర్.
కాబట్టి నువ్వు ఆశపడినట్లయితే 4వ జాము నువ్వు దేవుని సంధికి వచ్చినట్లయితే దేవుని కనుగొంటావు. కాబట్టి మగ్దలేని మరియ 4వ జాములో దేవుని సంధికి వచ్చింది, దేవుని దగ్గరకు వచ్చింది, దేవుని కనుగొన్నది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా అద్భుతమైన విషయాలు బైబిల్లో ఉన్నాయి. యెహోషువ గ్రంథం ప్రియులారా 3వ అధ్యాయం 4వ వచనం. యెహోషువ వేకువనే లేచినప్పుడు అతడును ఇశ్రాయేలీయులందరూ షిత్తీము నుండి బయలుదేరి యోర్దానుకు వచ్చి దానిని దాటక మునుపు అక్కడ నిలిచిరి. హల్లెలూయా. చూడండి ప్రియులారా, 3 దినములైన తర్వాత నాయకుల పాలెంలో తిరుగుచు జనులకు ఇలాగ ఆజ్ఞాపించిరి. ఇక్కడ యోర్దాను నది పాయలైనటువంటి సమయం కూడా వేకువజాము సమయమే. ఇది కూడా మీరు గ్రహించాలి. వేకువనే లేచినప్పుడు చూసారా, వేకువనే సముద్రం 2 పాయలైన సమయం, యోర్దాన్ నది 2 పాయలైన సమయం, ఎరికో గోడలో కూలినటువంటి సమయం, ఐగుప్తీయుల యొక్క సైన్యం సర్వనాశనమైనటువంటి సమయం, దేవుడు నీ పక్షంగా ఉండి పోరాడేటువంటి సమయం, మన్నా కురిపించినటువంటి సమయం. ఇలాగా ఎన్ని కార్యాలు చూసినా ఇవన్నీ వేకువజామునే, 4వ జాములోనే, పెందలకాడనే యేసుక్రీస్తు ప్రభువు చేసినటువంటి అద్భుతాలుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఇన్ని అద్భుతాలు చేసినటువంటి దేవుని చూసినటువంటి మీరు మరి ఎందుకని ఇంకా 4వ జామున లేచి ప్రార్థించకుండా ఉండగలుగుతారు? 4వ జాము ప్రార్థన గొప్పతనం తెలుసుకున్న తర్వాత ప్రార్థించకుండా ఉండలేరు కదా, ప్రార్థన చేస్తారు కదా. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, 4వ జాములోనే దేవుడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు. 4వ జాములోనే దేవుడు ఈ యొక్క ఎరికో గోడను కూల్చేలా చేశాడు. 4వ జాములోనే దేవుడు ఈ యొక్క యోర్దాను నది 2 పాయలుగా చేశాడు. 4వ జాములోనే శత్రువులను సమూలను నాశనం చేశాడు. అనేకమైన అద్భుతాలు 4వ జాములోనే దేవుడు చేస్తూ వచ్చినాడు. నమ్మినటువంటి మీరంతా కూడా 4వ జాము ప్రాముఖ్యతను తెలుసుకుని ఖచ్చితంగా దేవుని సందులో 4వ జాము గడపడానికి ఎర్లీ మార్నింగ్ 3:30 నుంచి ప్రేయర్లో పాలు పంచుకోవడానికి దేవుడు సహాయం చేసి నడిపించి బలపరచును గాక. ఆమేన్. స్తోత్రం దేవ సర్వోన్నతుడా. ఈ వాక్యం విన్న వారందరిని జ్ఞాపకం చేసుకొని ఖచ్చితంగా వారి జీవితంలో ఈ 4వ జాము ప్రార్థనలు ఎవరు మిస్ కాకుండా నీ సన్నిధిలో నిలిచి ఉండేటట్లు ప్రార్థించేవారుగా ఉండినట్లు కృప చూపించమని, ఎవరైతే ఈరోజు నిర్ణయాలు తీసుకుంటూ ఈ 4వ జాములో నువ్వు చేసిన అద్భుతాలను గుర్తుపెట్టుకున్న ప్రభావ ఈ 4వ జామును నీతో గడపడానికి తీర్మానించుకునే కృప చూపించమని యేసు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి. ఆమేన్.